స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విజయవాడ వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చాలా వరకు ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ముందస్తుగానే అటు మున్సిపల్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికెక్కడ ముంపు ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ముత్యాలంపాడులో ఉన్నటువంటి ఒక పునరావాస కేంద్రం దగ్గర ఉన్నాం. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఇది ముత్యాలంపాడులో ఉన్నటువంటి గుట్టుముక్కల సూర్యనారాయణరాజు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలకు సంబంధించి ఈ కేంద్రాన్ని పునరావాస కేంద్రంగా అధికారులు దీన్ని సిద్ధం చేశారు. ఇప్పటికే అటు గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తుగానే అధికారులు ఈ చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. గత ఏడాది ఇదే సమయంలో బుడమేరు సృష్టించిన అల్లకల్లోలం మనం చూసాం. ఈసారి అప్పుడు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి అప్పుడు ఇబ్బందులు పడిన పరిస్థితి. అలాంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా ముందుగానే దాదాపు 43 ప్రాంతాలను, ముంపు ప్రాంతాలను గుర్తించారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలను కూడా దాదాపు 40 వరకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఇది రీహాబిలిటేషన్ సెంటర్ పునరావాస కేంద్రం విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ ఇది. ఇక్కడ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి అండి ఎట్లాంటి సదుపాయాలు కల్పించారనేది ఒకసారి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. గత ఏడాది బుడమేరు సృష్టించిన అల్లకల్లోల నేపథ్యంలో ఈసారి అధికారులందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. మరోవైపు గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అటు ప్రకాశం బ్యారేజ్ కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. నిన్నటి వరకు 3.5 లక్షల వరకు క్యూసెక్లు వచ్చిన వరద నీరు ఈ రోజుకి 5 లక్షల క్యూసెక్లు చేరింది. ఈరోజు సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్న ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం ముత్యాలంపాడులో ఉన్నటువంటి పునరావాస కేంద్రంలో మీరు నా వెనక చూస్తున్నది పునరావాస కేంద్రానికి సంబంధించిన ఏర్పాటు చేసినటువంటి బెడ్లు ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ కేంద్రాన్ని ఏదైతే బుడమేరు మధ్యకట్ట ఉందో బుడమేరుకి సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలకు గురైన వారందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఇది ఈ పునరావాస కేంద్రానికి సంబంధించిన వసతి గది ఇది. ఒకసారి మీరు విజువల్స్‌లో చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా బెడ్లన్నీ కూడా సిద్ధం చేశారు. అలాగే మెడిసిన్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. క్లాత్స్ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆహారానికి సంబంధించి ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా ముంపు ప్రాంతాలకు గురైన వారు ఏదైతే కంట్రోల్ రూమ్‌కి సంబంధించిన నెంబర్లు ఇచ్చారో, టోల్ ఫ్రీ నెంబర్లు, ఆ నెంబర్లకు కాల్ చేసి పునరావాస కేంద్రాలకు రావాల్సింది ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ పునరావాస కేంద్రానికి సంబంధించి దాదాపు అంటే ఇక్కడ ఇలాంటి గదులు ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. ఒక్క గది మాత్రం కాదు, ఇలాంటి గదులు మొత్తం ఈ స్కూల్ మొత్తాన్ని కూడా పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి అవసరమైనటువంటి మంచినీళ్ళు కావచ్చు, లేదంటే మెడిసిన్స్ కావచ్చు, లేదంటే ఇతర సౌకర్యాలు ఏమైనా సరే కావచ్చు, వాటన్నింటి కూడా కల్పించే విధంగా ముందస్తుగానే అటు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు అంతా కూడా కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పునరావాస కేంద్రాలు దాదాపు ఇక్కడ విజయవాడకి సంబంధించి 40 వరకు కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తిగా కరెంటు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా జనరేటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత చేదు అనుభవాన్ని దృష్ట్యా ఇప్పుడు ఈసారి వచ్చేటువంటి వర్షాలకు సంబంధించి ఏదైతే భారీగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ప్రజలకు ఇబ్బంది పడకుండా ముందస్తుగానే ఈ చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు విజయవాడ వ్యాప్తంగా 40 వరకు కూడా ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బెడ్లన్నీ కూడా సిద్ధం చేశారు. అటు మెడిసిన్స్, ఫుడ్ కూడా తీసుకొస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా నిన్న అర్ధరాత్రి వరకు భారీగా వర్షం కురిసిన విజయవాడ వ్యాప్తంగా కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ప్రజల అటు రవాణాకు సంబంధించి, ప్రజా రవాణాకు సంబంధించి కూడా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. అయితే తెల్లవారిన తర్వాత వర్షాలు అంతగా పడకపోవడంతో వాటర్ అంతా కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేనప్పటికి కూడా ఇప్పటికైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ పునరావాస కేంద్రాలకు సంబంధించి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు ప్రమాదం లేదు కాబట్టి ఎవరికి వారు తమ ఇళ్ళ దగ్గరే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒకవేళ
వర్షాలు గనక పెరిగితే గనక ఎందుకంటే ఈరోజు, రేపు 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ వర్షాలు గనక పెరిగితే అప్పుడు ఖచ్చితంగా పునరావాస కేంద్రాలకు వస్తారు కాబట్టి ముందస్తుగానే అధికారులందరూ కూడా ఈ పునరావాస కేంద్రాలకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. శ్రీనివాస్‌తో మనీ ఆర్టీవీ, ముత్యాలంపాడు, విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.